కెమెరా రెంట్‌కి తెచ్చుకుర్రు. యాక్టర్స్‌ని గూడా అరేంజ్ జేసుకుర్రు. పైసలు చాలా ఖర్చు పెట్టిర్రు. 3 డేస్, 4 డేస్ నాన్ స్టాప్ నిద్ర లేకుండా షూటింగ్ గూడా చేసిర్రు. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికొచ్చేసరికి ఎడిటింగ్ చూస్తున్నప్పుడు నీ షార్ట్ ఫిల్మ్ ప్రొఫెషనల్‌గా అనిపిస్తలేదు. చీప్‌గా, అమెచ్యూర్‌గా అంటే ఫస్ట్ టైమ్ ఇప్పుడేదో కొత్త వాళ్ళు తీసినట్టు ఫీలింగే ఇంకా వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది గదా! అండ్ వర్స్ట్ ఫీలింగ్ ఏందంటే నువ్వు చాలా కష్టపడ్డావు. ఇంత కష్టపడ్డా ఏందిరా ఇదన్న ఫీలింగ్ వస్తుంది. సో మెయిన్ పాయింట్ ఏందంటే నీ కష్టం ఎవ్వరికి అవసరం లేదు. సినిమాలో చాలా ఇంపార్టెంట్ నీ కష్టం. ఆడియన్స్‌కి అసలు అవసరం లేదు. కేర్ గూడా చేయరు. ఆడియన్స్‌కి ఏం గావాలి? నీ సినిమా ఎంత మంచిగా కనిపిస్తుంది. స్క్రీన్ చూసినప్పుడు వాళ్ళేం ఫీల్ అవుతుర్రు ఇది మాత్రమే గావాలి. సో మోస్ట్ బిగినర్ షార్ట్ ఫిల్మ్స్ డోంట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ బడ్జెట్. దే ఫెయిల్ బికాస్ ద షార్ట్ ఫిల్మ్ లుక్స్ లైక్ ఎ బిగినర్స్ మేడ్ షార్ట్ ఫిల్మ్. అంటే కొద్దిగా చీప్‌గా అన్‌ప్రొఫెషనల్‌గా అనిపిస్తది. దానివల్ల ఆడియన్స్‌కి ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ ఎళ్ళిపోద్ది వేరే షార్ట్ ఫిల్మ్ చూసేసి. సో దిస్ ఈస్ షార్ట్ ఫిల్మ్ బ్లూ ప్రింట్ సిరీస్. A reality series for beginner filmmakers who want to enter into the industry very serious. This is episode number 4. So first episode లో మనం షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు ఫెయిల్ అయితే చూసాం. సెకండ్ ఎపిసోడ్ లో ఒక ఐడియా టు స్క్రిప్ట్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా రాయాలో చూసాం. థర్డ్ ఎపిసోడ్ లో ఒక షూటింగ్ అంటే ప్రొడక్షన్ ప్రాపర్ గా ఎలా కంప్లీట్ చేయాలి వితౌట్ ఫెయిలింగ్, వితౌట్ వేస్టింగ్ మనీయో చూసాం. ఇప్పుడు ఎపిసోడ్ నంబర్ 4 నీ షార్ట్ ఫిల్మ్ ప్రొఫెషనల్ గా ఎట్లా కనిపించాలో చూద్దాం. అంటే చీప్ గా అమ్మేచ్చుగా కాకుండా ప్రొఫెషనల్ లుక్ ఎలా తీసుకురావాలో చూద్దాం. అండ్ ట్రస్ట్ మీ వీడియో ఎండింగ్ వరకు ఒక ఇంపార్టెంట్ మిస్టేక్ రివీల్ చేస్తాను. ఇది చాలా మంది చెప్పరు అండ్ 90% ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఇదే మిస్టేక్ చేస్తే ఫెయిల్ అవుతా ఉంటారు. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గో ఇంటూ ద ఎపిసోడ్ నంబర్ 4. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే గుడ్ ఫిల్మ్ మేకింగ్ కి అండ్ సినిమాటిక్ ఫిల్మ్ మేకింగ్. సో చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే సినిమాటిక్ ఫిల్మ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అంటే స్లో మోషన్ షాట్లు, ఆరెంజ్ అండ్ టీల్ కలర్ గ్రేడింగ్లు, డ్రోన్ షాట్లు మ్యాండేటరీ అనుకుంటారు. అండ్ ఎంత పెద్ద కెమెరా తీసుకుంటే అంత సినిమాటిక్ వస్తుంది ఫీలింగ్ లో ఉంటారు. నో, అది అస్సలు కాదు. సినిమా అంటే పెద్ద పెద్ద కెమెరాస్, పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు యాక్టర్స్, ఇవన్నీ కాదు. సినిమా అంటే ఎమోషన్. సినిమాటిక్ ఫీల్ కమ్స్ నెక్స్ట్. సినిమా అంటే ఫస్ట్ ఎమోషన్. అంటే ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా చేయడం ఇస్ వాట్ సినిమా. సో నీ ఆడియన్స్ సినిమా చూసినాక ఏం ఫీల్ కాకపోతే నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా ఫ్రేమ్స్ పెట్టినా, ఎంత పెద్ద పెద్ద కెమెరాస్ వాడినా అన్ని వేస్ట్. సో గుడ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అని షార్ట్ కనిపిస్తుందో కాదు. గుడ్ ఫిల్మ్ మేకింగ్ అంటే నీ ఎమోషన్ ఆడియన్స్ కి ఎంత క్లియర్ గా కన్వే అవుతుంది అండ్ ఆడియన్స్ అది చూసి ఎలా ఫీల్ అవుతున్నారు అని. సో ఫోకస్ ఆన్ ఎమోషన్ ఫస్ట్, దెన్ ఆన్ సినిమాటిక్ విజువల్స్, నాట్ ఆన్ సినిమాటిక్ విజువల్స్ ఫస్ట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బ్యాడ్ లైటింగ్. బ్యాడ్ లైటింగ్ మేక్స్ ఎనీ ఫిలిం లుక్స్ చీప్. సో లైటింగ్ ఏ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ సినిమా చీప్ గా కనిపించడానికి. సో చీప్ అనే వర్డ్ యూజ్ చేస్తున్న ఫీల్ కాకండి. చీప్ అంటే ఒక ఎమోషన్ తీసుకురావడానికి చీప్ అని వాడుతా ఉన్నా. సో బ్యాడ్ లైటింగ్ మేక్. సో చాలా మంది ఏం మిస్టేక్స్ చేస్తారు, ట్యూబ్ లైట్స్ డైరెక్ట్ గా ఫేస్ మీద వాడుతూ ఉంటారు. వెరీ హార్ష్ షాడోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఫేస్ పైన. అండ్ ఇంపార్టెంట్లీ మిక్స్డ్ కలర్స్ వాడతారు. అంటే కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒకటే ఫ్రేమ్ లో. అండ్ ఫ్లాట్ లైటింగ్ అంతా ఫ్లాట్ ఉంటుంది. డెప్త్ క్రియేట్ చేయరు. ఇవన్నీ చాలా కామన్ మిస్టేక్స్ ఫిల్మ్ మేకర్స్, బిగినర్ ఫిల్మ్ మేకర్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక కరెక్ట్ పాయింట్ చెప్పాలంటే నువ్వు ఎంత పెద్ద కెమెరా తీసుకొచ్చినా సరే, హై ఎండ్ కెమెరా తీసుకొచ్చినా లైటింగ్ కానీ బాగాలేకపోతే అస్సలు సినిమాటిక్ గా కనిపించదు. అప్పుడప్పుడు ఫోన్స్ కూడా ప్రాపర్ లైటింగ్ తోని పెద్ద పెద్ద కెమెరాస్ కన్నా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడే అర్థం చేసుకుని లైటింగ్ ఎంత పవర్ఫుల్, లైటింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను చెప్తే మాత్రం కెమెరా కన్నా ఎక్కువ లైటింగ్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంది చేయరు. కెమెరాస్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి లైటింగ్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ నీ సినిమా సగం పోద్ది. సో ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద లైటింగ్ ఎక్విప్మెంట్ తెచ్చుకోమని చెప్పట్లేను. లైటింగ్ టెక్నిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాను. అంటే ప్రాపర్ గా లైటింగ్ యూజ్ చేసుకోండి. విండో లైట్ ఉంటుంది, దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుసుకోండి. ప్రాక్టికల్ లైట్స్ ఉంటాయి, ఇంట్లో చిన్న బెడ్ ల్యాంప్స్ ఉంటాయి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో చూడండి. సాఫ్ట్ లైటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఉన్న సోర్స్ తో లైట్ ఎట్లా సాఫ్ట్ గా క్రియేట్ చేయాలో చూసుకోండి. మెయిన్లీ మన యాక్టర్స్ కి సాఫ్ట్ లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కానీ రూమ్ ని కానీ లేకపోతే ఉన్న సీన్ ని కానీ లైట్ చేయడానికి కాకుండా ఎమోషన్ ఏంటి, ఎమోషన్ తగ్గట్టు లైటింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో యాక్చువల్ సినిమాటోగ్రఫీ అంటే ఎమోషన్ తగ్గట్టు లైటింగ్ పెడతారు. అదే యాక్చువల్ సినిమాటోగ్రఫీ, జస్ట్ లైట్లు నింపడం కాదు. సో ఫోకస్ ఆన్ లైటింగ్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఎక్కువ చేసే కామన్ మిస్టేక్ ఇస్ బ్యాడ్ ఆడియో క్వాలిటీ. బ్యాడ్ ఆడియో క్వాలిటీ అంటే ఆటోమేటికల్ నీ సినిమా అవుట్. ఇంకా సో విజువల్స్ అన్న కొంచెం అటు ఇటు ఉంటే సినిమా చూడొచ్చేమో కానీ ఆడియో కానీ అటు ఇటు ఉంటే మొత్తం అవుట్ స్కిప్ అయ్యింది. సో ఆడియో క్వాలిటీలో చాలా ఎక్కువ ఉంటది, ఫీలింగ్ పోతా ఉంటది, చాలా అవుట్డోర్ నాయిస్ వస్తా ఉంటది, అది చక్కగా చూసుకోరు. డైలాగ్ క్లారిటీ కరెక్ట్ గా ఉండదు, లిప్ సింక్లు పోతా ఉంటాయి. సో ఇలా చాలా ఆడియో మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది డైరెక్ట్ సెట్ మీద ఉన్న ఆడియో అంటే షూటింగ్ ఉన్నప్పుడు ఆడియో డైరెక్ట్ పెట్టేస్తారు. కొంతమంది డబ్బింగ్ చెప్పించుకుంటా ఉంటారు. కానీ మై ప్రిఫరెన్స్ ఇస్ పక్కా డబ్బింగ్ వెళ్ళండి. సింక్ సౌండ్ లాగా ఏం ట్రై
చేయకండి. స్టార్టింగ్ లో ఇట్స్ వెరీ హార్డ్. పక్క డబ్బింగ్ కి వెళ్ళండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెట్ పైన ఆడియో క్యాప్చరింగ్ కరెక్ట్ గా చేయండి. ఆడియో కానీ కరెక్ట్ గా వినిపించకపోతే డబ్బింగ్ లో చాలా ప్రాబ్లం అయింది. అంటే లిప్సింగ్ అంటే అక్కడ ఏదో మాట్లాడతారు, ఇక్కడ ఏం మాట్లాడారో కూడా అర్థం కాదు. స్క్రిప్ట్ ఉంటుందో అనుకోకండి, బిగినర్ ఫిల్మ్ మేకర్స్ కాబట్టి స్క్రిప్ట్ ఉన్నట్టు ఏం షూటింగ్ చేయరు. అక్కడ ఇంప్రవైజేషన్ డైలాగ్ కూడా చాలా అవుతుంది, అది మీరు నోట్ కూడా చేసుకోరు. సో ప్రాపర్ ఆడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. బేసిక్ ఆడియో అన్నా సరే ప్రాపర్ గా వినిపిస్తే చాలు. ఇక్కడికి వచ్చినాక డబ్బింగ్ చాలా ఇంపార్టెంట్. సో డబ్బింగ్ కి కొద్ది ఖర్చు పెట్టి ప్రొఫెషనల్ స్టూడియోస్ కి వెళ్ళి డబ్బింగ్ చెప్పించుకోండి. ప్రొఫెషనల్ ఇంజనీర్స్ తో వర్క్ చేయండి. సో ఆడియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. సో డోంట్ నెగ్లెక్ట్ ద ఆడియో. ఆడియో మేక్స్ ద ఫిల్మ్ టోటల్లీ అవుట్. అంటే చీప్ కాదు, ఇంకా అవుట్ టోటల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్టర్స్. సో బిగినర్ ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారు, మాక్సిమం ఫ్రెండ్స్ ని తీసుకుంటే ఏమవుద్ది, వాళ్ళు నిజంగా యాక్టింగ్ చేసినట్టు ఉంటది. ప్రొఫెషనల్ యాక్టర్స్ ని తీసుకుంటే ఏమైంది, వాళ్ళు నేచురల్ గా చేస్తారు. అంటే వాళ్ళు నిజంగా ఏడుస్తే మనకి ఏడుపు వస్తుంది. ఫ్రెండ్స్ ని తీసుకుంటే ప్రొఫెషనల్ ఉండదు, వాళ్ళు నిజంగా యాక్టింగ్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ తో ఏమైంది, వాళ్ళు యాక్టింగ్ చేయరు, అండర్ యాక్టింగ్ చేస్తారు లేదా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. డైలాగ్ మాట్లాడితే చాలా ఫోర్స్ గా మాట్లాడేట్టు ఉంటుంది, వాళ్ళకి ఎంత ఎమోషన్ చెప్పినా అర్థం కాదు. సో చాలా ప్రాబ్లమ్స్ యాక్టర్స్ తో అవుతుంది. సో బ్యాడ్ యాక్టింగ్ ఈక్వల్ టు బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు సినిమా కూడా కొద్దిగా చీప్ గా లుకింగ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో యాజ్ అ డైరెక్టర్ ని జాబ్ చేస్తే యాక్షన్ కట్ ఒకటే కాదు. యాజ్ అ డైరెక్టర్ ని మెయిన్ జాబ్ వచ్చేసి సినిమాలో సీన్ లో ఉన్న ఎమోషన్ యాక్టర్స్ కి ప్రాపర్ గా కన్వే చేయడం, వాళ్ళతో చేపించుకోవడం. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ బిగ్గెస్ట్ జాబ్. సో ఆడియన్స్ స్క్రీన్ ని చూసినప్పుడు ఏదో నిజంగా పీపుల్ ని చూసినట్టే కనిపిస్తూ ఉండాలి. యాక్టర్స్ ని చూసినట్టు అసలు కనిపించొద్దు. సో అది షార్ట్ ఫిల్మ్ చీప్ గా అనిపించడానికి యాక్టర్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కి వస్తే, టూ మెనీ ర్యాండమ్ షార్ట్స్. అంటే ఒక సీన్ లో కానీ, ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ లో కానీ 200-300 షార్ట్లు, డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి. అసలు ఎందుకు ఉంటాయో కూడా తెలియదు. ఒక షార్ట్ కి ఒక పర్పస్ ఉండదు, ఒక ప్రాపర్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉండదు, షార్ట్ టు షార్ట్ కంటిన్యూటీ ఉండదు, షార్ట్ టు షార్ట్ ఎమోషనల్ ప్రోగ్రెస్ ఉండదు. అంటే ఎట్లుంటది అంటే, బేసిక్ గా ఒక 2 షార్ట్లు పెట్టినాము, అరే ఇంకా 3 షార్ట్లు పెట్టేసి, అరే క్లోజ్ పెట్టినప్పుడు వైట్ పెట్టరా, అన్ని క్లోజ్ లే అవుతుంది, ఇంకా 3-4 షార్ట్లు ఎక్స్ట్రా పెట్టి చూద్దాం, ఎడిటింగ్ పోయాక చూసుకుందాం. అంటే ఆ షార్ట్ ఎందుకు పెడుతున్నాం, దాని రీజనింగ్ ఏంది, చాలా మంది దీని గురించి పట్టించుకోరు. ఎడిటింగ్ లో సగం ఈయన ఫెయిల్ అయిపోద్ది. ఎడిటింగ్ ఫెయిల్ అయిపోయింది మెయిన్ రీజన్, షార్ట్స్ కరెక్ట్ గా క్యాప్చర్ చేసుకోరు. ప్రతి షార్ట్ ఏదో ఒకటి చెప్పాలి, ప్రతి యాంగిల్ ఏదో ఒకటి చెప్పాలి, ప్రతి ఫ్రేమ్ ఏదో ఒకటి చెప్పాలి, ప్రతి మూమెంట్, షార్ట్ మూమెంట్ ఏదో ఒకటి చెప్పాలి. గింబుల్ ఉన్నాయని చెప్పేసి అటు ఇటు ఊపడం కాదు. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోయింది అది, ఏదో గింబుల్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి షార్ట్ లో మూమెంట్ ఉంటా ఉంటుంది. అవసరం లేదు, ప్రతి షార్ట్ ఏదో ఒకటి చెప్పాలి. సో షార్ట్ మేకింగ్ పైన చాలా ఫోకస్ చేయాలి. ప్రాపర్ షార్ట్ డివిజన్, ప్రాపర్ షార్ట్ మేకింగ్ ఈక్వల్ టు ప్రాపర్ ప్రొఫెషనల్ సినిమా ఆటోమేటిక్ గా మారిపోద్ది. నీ సినిమా చీప్ గా లుక్ అవడానికి ఇది వాట్ ఆఫ్ బిగ్గెస్ట్ రీజన్, అది కూడా కట్ అయిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఎడిటింగ్. చాలా మంది ఎడిటింగ్ అంటే ఏమనుకుంటారు, మంచి మంచి ట్రాన్సిషన్లు, మంచి మంచి విజువల్ ఎఫెక్ట్స్ అనుకుంటారు. కానీ ఎడిటింగ్ అంటే అది కాదు. రియల్ ఎడిటింగ్ అంటే పేసింగ్. అంటే నీ కథని ఎలా చెప్తున్నావు, ఎంత ఫాస్ట్ గా చెప్తున్నావు లేదా ఎంత స్లోగా చెప్తున్నావు, కథ ఎమోషన్ ఏంది, దాన్ని బట్టి పేసింగ్ డిసైడ్ అవుతా ఉంటుంది. రియల్ ఎడిటింగ్ వచ్చేసి ఏ షార్ట్ ని ఎంత కట్ చేస్తున్నావు. సపోజ్ ఒక డైలాగ్ 4 షార్ట్స్ తో తీస్తే, ఫస్ట్ షార్ట్ ఏ డైలాగ్ పార్ట్ ఏ షార్ట్ పెడితే ఎమోషన్ కన్వే అయింది, నెక్స్ట్ ఏం పెడితే ఎమోషన్ కన్వే అయింది అని ప్రాపర్ గా చూసుకోవడం. చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారు, సీన్ లాంగ్ ఉంటుంది చాలా, అంటే ఎప్పుడు కట్ చేయాలో, ఎంత సీన్ కట్ చేయాలో వాళ్ళకి తెలియదు. సీన్స్ చాలా లాంగ్ గా చేస్తూ ఉంటారు. దాని ద్వారా రిపీటేటివ్ షార్ట్స్ చాలా యూజ్ చేస్తారు. అంటే పెట్టిన షార్ట్లే మళ్ళీ పెడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. దాని తర్వాత చాలా అన్నెసరీ పాజిటివ్ ఉంటాయి, ఎమోషన్ టు ఎమోషన్. దాని తర్వాత బీజిఎం కట్స్, సడన్ గా ఒక ఎమోషన్స్ వస్తుంది, సడన్ గా మ్యూజిక్ వేసి కట్స్ కొడతా ఉంటారు. సో ప్రాపర్ ఎడిటింగ్ చేయకపోతే ఆడియన్స్ ఫీలింగ్ ఆటోమేటిక్ గా కట్ అయిపోద్ది. సో ఎడిటింగ్ మనం చేసుకుందాం అనే పాయింట్ కాకుండా ప్రొఫెషనల్స్ అని పోతే కొద్దిగా మంచి అవుట్పుట్ వచ్చే స్కోప్ ఉంటుంది. అండ్ అన్ని మిస్టేక్స్ చేసినా అన్ని ఎడిటింగ్ లో ఫిక్స్ చేసుకుందాం అస్సలు ట్రై చేయకండి. అంత ఈజీగా ఏం వర్క్అవుట్ అస్సలు అవ్వదు. ఇది ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఏ ప్రాసెస్ విచ్ హ్యాస్ మల్టిపుల్ లేయర్స్. ప్రతి లేయర్ ప్రాపర్ గా చేస్తూ వస్తూ ఉంటేనే ఎడిటింగ్ అనే ఒక లేయర్ వచ్చినప్పుడు అది కూడా ప్రాపర్ గా వర్కౌట్ అవుతుంది. ఉన్న మిస్టేక్స్ అన్ని చేసి ఎడిటర్ చేతిలో పెట్టేసి ఇది చేసే అంటే అసలు వర్కౌట్ కాదు. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ అన్నిటి వల్లనే మన షార్ట్ ఫిల్మ్ చీప్ గా అనిపిస్తుంది, ప్రొఫెషనల్ గా అనిపించదు. ఇంకా అమెచ్యూర్ ఫిల్మ్ మేకర్ తీసినట్టే కనిపిస్తుంది, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ తీసినట్టు కనిపించదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను, కేర్ఫుల్ గా వినండి వైల్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఫస్ట్, నువ్వు కానీ నీ ఫ్రెండ్స్ తోని లేదా నార్మల్ గా నువ్వే అన్ని చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటే 100% అదే చేయాలి. అది చెయ్యి. నీ ఫ్రెండ్స్ తో చేసుకో, చిన్న ఫోన్స్ తో చేసుకో, ఏదన్నా చేసుకో. కానీ ఆ షార్ట్ ఫిల్మ్ ఇంకోటి చూపించాలని మాత్రం ట్రై చేయ. ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే నువ్వు చేసుకొని నువ్వు నేర్చుకోవడానికి, అంటే నువ్వు అనుకుంది తీయగలుగుతున్నావు లేదా అని చూసుకోవడానికి మాత్రమే అది చేయాలి. లేదు నేను షార్ట్ ఫిల్మ్ చేసి చూపించి ఇంకో ఛాన్స్ కొడతాను, ఇది ఒక పోర్ట్ఫోలియో లాగా పెట్టుకుంటాను అంటే మాత్రం యూ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ టు మేక్ ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్. అంటే ప్రొఫెషనల్ అప్రోచబుల్ షార్ట్ ఫిల్మ్ నేర్చుకోవడానికి ట్రై
చేయాలి, అదే చేయాలి. బేసిక్ గా నేర్చుకోవడం అంటే చేయడమే. సో ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి? ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ అంటే ప్రొఫెషనల్ అప్రోచ్, అంటే ప్రతి అప్రోచ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ తో ప్రొఫెషనల్ ఉండాలి. సో ప్రొఫెషనల్ ఉండాలన్నా ప్రొఫెషనల్స్ ని హైర్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్. ప్రొఫెషనల్స్ ని మాత్రమే హైర్ చేసుకోవాలి. అంటే యాక్టింగ్ వచ్చినోని మాత్రమే తీసుకోవాలి, దోస్తులను తీసుకోవద్దు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్, లేకపోతే యాక్టింగ్ వాళ్ళకి వచ్చాను ఎట్లా తెలుస్తుంది, ఆడిషన్ చేసుకోవాలి, వర్క్ షాప్ చేసుకోవాలి, డైరెక్ట్ సెట్ మీదకి పోతే వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ చేసుకుంటా ఉంటే నీకు తెలిసిపోద్ది అది ప్రొఫెషనల్ కాదా. దాని తర్వాత ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫర్ ని హైర్ చేసుకోవాలి. ఏదో ఒక కెమెరా తెచ్చుకొని నువ్వే ఫ్రేమ్ లో పెట్టుకుంటే అది కూడా రాదు. ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫర్ హైర్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొఫెషనల్ ఎడిటర్ ని హైర్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ డబ్బింగ్ చెప్పించుకోవాలి, పైసలు ఖర్చు అయినా పర్లేదు. నెక్స్ట్ మ్యూజిక్, ఇప్పుడాక చెప్తాను కదా, మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ ఎలివేట్స్ యువర్ ఫిల్మ్. సో ప్రాపర్ మ్యూజిక్ రావాలంటే ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. నో కాపరేట్ మ్యూజిక్ పేస్ట్ చేస్తా అంటే అది ఎక్స్పీరియన్స్ కోసం అన్నట్టు చేసుకోవచ్చు, కానీ ఇంకోలో చూపిస్తే మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొట్టాలి. సో హీ నోస్ ఎక్కడ హైట్స్ లేపాలి, ఎక్కడ డౌన్ ఆపాలి, సీన్ టు సీన్ ట్రాన్సిషన్, మ్యూజిక్ ట్రాన్సిషన్స్ చాలా ఉంటాయి. అది ఎలా చేయాలో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు. దాని తర్వాత నేచురల్ లుక్ తీసుకురావడానికి, నేచురల్ ఫీల్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. విత్ అంబియన్స్ సౌండ్స్, ఫోలీస్, అవన్నీ బీజిఎం అంత సౌండ్ మిక్సింగ్ అన్ని చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ ఎనీథింగ్. సో ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హైర్ చేసుకోండి. అండ్ తర్వాత లాస్ట్ కి కలర్ గ్రేడింగ్, డిఐ అంటాము. కలర్ గ్రేడింగ్ కూడా ప్రొఫెషనల్స్ తో చేయించుకోవడానికి ట్రై చేయండి. బికాస్ యువర్ ఫిల్మ్ లుక్స్ గ్రేట్ అంటే మంచి సినిమా తీసిండు, మంచోడు తీసిండు, మస్తు తీసిన ఫీలింగ్ ఈ సినిమా లుక్ లోనే వస్తుంది. సో సినిమా మొత్తం కన్సిస్టెంట్ లుక్ రావాలంటే సినిమాటోగ్రాఫర్, డిఐ ఆర్టిస్ట్, డిఐ టెక్నీషియన్ బేసిక్ గా. సో వీళ్ళిద్దరు కలుస్తూనే వస్తుంది. అంటే ఈయన కరెక్ట్ తీస్తే నేను కరెక్ట్ చేయగలుగుతాను. సో ప్రొఫెషనల్ డిఐ టెక్నీషియన్ తీసుకోండి. సో ఇదంతా ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. అప్పుడైతే నువ్వు మిస్టేక్స్ చేసినా సరే నీ ప్రోగ్రెస్ చాలా బాగుంటది. సో సినిమా అంటే మిస్టేక్స్ చేయాలి, కానీ మెయిన్ పాయింట్ ఏంది, ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలి. ఎంత పెద్ద డైరెక్టర్స్ ఉన్నా సరే కొద్దిగా చీప్ లుక్ షార్ట్ ఫిల్మ్స్ తో వచ్చిన వాళ్ళే అందరు అంతే. కానీ వాళ్ళు ఏం ప్లస్ పాయింట్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారు. సో ప్రతి షార్ట్ ఫిల్మ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ డోంట్ ట్రై టు మేక్ 100 షార్ట్ ఫిల్మ్స్. ట్రై టు మేక్ 1 or 3 షార్ట్ ఫిల్మ్స్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వే. అంటే చూస్తే వావ్ ఫీలింగ్ రావాలి, ఇన్వెస్ట్ ఆన్ దట్ అంతే. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే కామెంట్ సెక్షన్ లో పోయి మీకు ఏ పాయింట్ ఎక్కువ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నిజంగా ఒక షార్ట్ ఫిల్మ్ చీప్ గా కనిపించడానికి ఏమేమి రీజన్స్ అని మీరు అనుకుంటున్నారో, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా కమెంట్ చేయండి. అండ్ వీడియో హెల్ప్ అయితే మీ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 5 లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఎవరు దీని గురించి మాట్లాడారు అని చాలా ఫిల్మ్ మేకర్స్ నెగ్లెక్ట్ కూడా చేస్తారు. చిన్న హింట్ ఇయ్యాలంటే ఒక సినిమా తీయడమే పెద్ద కష్టం అయితే దాని ఆడియన్స్ కి చూపించడం ఇంకా పెద్ద కష్టం. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 1, 2, 3 చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో కూడా. ఫిల్మ్ మేకింగ్ సీరియస్ గా ఉంటే, రైటింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటే అది కూడా వెళ్ళి చూసేయండి. సో దిస్ ఫిల్మ్ ఇస్ డిజైన్ స్టెప్ బై స్టెప్ అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొద్ది వీడియోస్ డిలే అవుతున్నాయి, ఐఎమ్ వెరీ సారీ. మంచి వీడియోతో మళ్ళీ వచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ మేకింగ్ ఫిల్మ్స్.